హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సర్సైజ్ గో వెంట్ని ఎక్కడ యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ డాష్ టు కాలేజ్ ఎవ్రీడే. సో ఇక్కడ మనకు ఎవ్రీడే కానీ డైలీ కానీ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఫస్ట్ వర్బ్ ఫామ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్. ఓకే, దీంట్లో ఫస్ట్ వర్బ్ ఫామ్ గోస్ ఆర్ గోయింగ్, రైట్? గో ప్లస్ ఈఎస్, సో గోస్. సో he goes to college every day. Okay, next second one, my young brother dashed to Paris last week, so last year. ఇలా వచ్చినప్పుడు ఇది దేని గురించి చెప్తుంది? పాస్ట్ గురించి చెప్తుంది. పాస్ట్ వచ్చినప్పుడు మనం V2 అనేది యూజ్ చేస్తాం. గోకి V2 ఏంటి? వెంట్. సో దిస్ ఇస్ వెంట్. My young brother went to Paris last month. Third example, he dash just now has arrived or arrived. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే అరైవ్ అయ్యాడు అని పర్ఫెక్ట్గా చెప్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్లో మనం హ్యాస్ అరైవ్డ్ అనేది యూజ్ చేస్తాం. సో హ్యాస్ అరైవ్డ్, he has arrived just now. Okay, thank you.